మితిమీరిన ప్రేమ, మితిమీరిన ద్వేషం తరచుగా హద్దులు మీరిపోతుంటాయి. అసలు మీరు చెప్పదలుచుకుందేంటి? నా దగ్గర ఒక మార్గం ఉంది. దాంతో వారిరువురిని దూరం చెయ్యొచ్చు. మీకు ఏం కావాలనుకుంటే అది చేసుకోండి, కానీ అందులోకి నన్ను మాత్రం లాక్కండి. మీ ఇష్టం మీది రుకయ్య బేగం. మీరిందులో పాల్గొనదలుచుకోలేకపోతే అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం నా బాధ్యత నిర్వర్తిస్తాను. ఎందుకంటే మీకు జలాల్కి మధ్య గల సంబంధంలో మూడో వ్యక్తి రావటం నాకు ఇష్టం లేదు. ఒక రాజపుత్ర రాకుమారి అస్సలు రానే రాకూడదు. నా వల్ల అయిన ప్రయత్నం చేస్తాను. నేను మీకు జలాల్కి గల బంధాన్ని కాపాడే ప్రయత్నం. సెలవిప్పించండి. షహిన్షా, నేను తమరితో అనుమతి లేకుండా షహిన్షా దగ్గరికి ఇలా రాకూడదని మీకు తెలియదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను లోపలికి రావచ్చా షహిన్షా? రావటానికి వీల్లేదు. ప్రస్తుతం మాకు అసలు తీరికే లేదు. మీరిక వెళ్ళిపోవచ్చు. నేను చెప్పదలుచుకుంది చెప్పి తీరుతాను. అందుకు మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అది నేరమని నాకు తెలుసు. మీరు నాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే, కానీ మీరు నేను చెప్పేది వెనక తప్పదు. అందరూ వెళ్ళిపోండి. నిన్న రాత్రి మీరు జరిగిన సంగతి మర్చిపోలేదు జ్యోత. మేము కూడా నిన్న రాత్రిని మర్చిపోలేకపోతున్నాం, కానీ ఆ లేఖలో నేనేం రాశానో నాకు బాగా గుర్తుంది. అలాగే మాకు గుర్తుంది జ్యోత బేగం. ఆ లేఖలో ఏం రాసిందో అలా రాసి మా పట్ల అలా వ్యవహరించారు మీరు. అంతటి అవమానం ఇంతవరకు మాకు ఎవరి వల్ల జరగలేదు. అది మాకు గుర్తొచ్చినప్పుడల్లా మాకు ఆవేశం వచ్చేస్తోంది. షహిన్షా, తమరు మేము చెప్పాం కదా జ్యోత బేగం, మీరు మా పట్ల చేసిన అవమానానికి గాను ఇంకొకరైతే తల నరికేసుండే వాళ్ళం. మేము మీ మొహం చూడటం కూడా మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కనుక దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోతాను, కానీ నిన్న రాత్రి గురించి స్పష్టం చేయదలిచాను. నేను తమరికి కోపం కలిగించిన మాట నిజమే కావచ్చు. ఆ సమయంలో మీరు మైమర్చిపోయి ఉన్నారు. ఒక స్నేహాన్ని శారీరక బంధంగా మార్చాలనుకున్నారు మీరు. అప్పుడు మీ కళ్ళల్లో ఒక స్త్రీ మీద వ్యామోహం తప్ప ప్రేమ కనిపించలేదు. నిస్సందేహంగా జ్యోత బేగం, మా కళ్ళలో మీకు ప్రేమ ఎలా కనిపిస్తోంది? అయినా అలా ఎలా భ్రమపడ్డారు మీరు? మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనుకున్నారా? అంతటి గొప్పతనం ఏముంది మీలో? మీరేదో అందగతి అనుకున్నారా? మీరు లేఖ రాయగానే మేము పరుగున వచ్చేస్తాం అనుకున్నారా? లేదు జ్యోత బేగం, మీకంటే అప్సరసలు అందమైన వాళ్ళు మేము చిటిక వేస్తే చాలు వచ్చేస్తారు. అర్థమైందా? ఇక మీరు వెళ్ళండి. అంతరాయానికి మన్నించాలి హుజూర్. మహామంత్రి గారు మేము వస్తున్నామని వారికి చెప్పు. పెద్దమ్మ, మీకు గుర్తుందా? జ్యోత బేగం మాకు ఒక లేఖ రాస్తే మీరే దాన్ని చదివి మాకు వినిపించారు. అవును జలాల్, ఆ లేఖని నేను ఎలా మర్చిపోగలను జలాల్? దాన్ని అడ్డం పెట్టుకునే కదా నేను మీ ఇద్దరి మధ్య చిచ్చు రగిల్చాను. నాకు బాగా గుర్తుంది జలాల్, కానీ ఆ లేఖ గురించి ఇప్పుడు మీరెందుకు గుర్తు చేసుకుంటున్నారు? పెద్దమ్మ, ఆ లేఖలో రాసింది రాసినట్టుగానే మాకు చదివి వినిపించారని మీకు బాగా గుర్తుందా? మా ఉద్దేశం అంటే మీ ఉద్దేశం ఏమిటి జలాల్? నిస్సందేహంగా ఆ జోదా బేగం లేఖలో ఏదైతే రాసిందో అదే నేను మీకు చదివి వినిపించాను. మీరు నమ్మలేకపోతున్నారా? మీ లేఖలన్నీ నేను జాగ్రత్తగా దాచి ఉంచుతాను. ఆ రోజు జోదా బేగం రాసిన లేఖ ఇందులోనే పెట్టానే. ఎక్కడుందది? ఇదిగో ఇదే. కావాలంటే ఇంకొకరికి చూపించి వాళ్ళ చేత చదివించుకోండి, మీకు నమ్మకం కుదురుతుంది. అలాంటి అవసరం లేదు పెద్దమ్మ, మాకు మీ మీద నమ్మకం ఉంది. ఎందుకని జోధా బేగం ఆ లేఖలో మీరు చదివిన మాటలు తను రాయలేదంట. ఎందుకంటే మీకు నాకంటే జోధా బేగం మీద ఎక్కువ నమ్మకం ఉన్నందువల్ల. తన మీద ఎంత నమ్మకం అంటే మీరు మీ పెద్దమ్మని సందేహించారు జలాల్. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు. జోధా బేగం ఈ లేఖలో రాద్దామనుకున్నది రాస్తున్న సమయంలో పొరపాటు పడి ఉండొచ్చు. లేదంటే ఇలా అంటున్నందుకు మన్నించండి. జోధా బేగం ఒకవేళ తెలుసో తెలియకో తను చేసిన అవమానాలన్నింటికీ మీపై పగ తీర్చుకోవాలని అనుకునుండొచ్చు. లేదు జలాల్, మీరు
ఈ లేఖని వేరే వారి దగ్గర తీసుకెళ్లి చదివించుకోండి, అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది. మేం చెప్పాంగా పెద్దమ్మా, అలాంటి అవసరం లేదని చెప్పాంగా. కానీ ఈ కానీలు గీనీలు ఇక వదిలేయండి. ఇది షెహన్షా అన్నదగ్గ మాటలు కాదు. ప్రస్తుతం మీరు చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు కాస్త వినోదాన్ని ఆస్వాదిస్తే మనసు తేలికపడుతుంది. మహారాణి గారు కోరిన నిమిత్తం ఆ సంగీత విద్వాంసులు రామ్ చరణ్ సాబ్ గారు దర్బారులో మళ్లీ సంగీత కచేరీ ఇవ్వటానికి అంగీకరించారు. పదండి, వెళ్ళి మీరు కూడా కచేరీకి రావటానికి తయారవ్వండి. మాకు రావాలని లేదు పెద్దమ్మా. మీరు ఈ దేశపు షెహన్షా జలాల్. ఎన్నోసార్లు ఒక షెహన్షా ఇష్టం లేకపోయినా చాలా పనులు చేయాల్సొస్తుంది. నేనింకో సంగతి చెప్పనా మీకు? ఇవాళ జరిగే కచేరీకి రావటానికి మీకొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఏమిటా కారణం? నేను మీకోసం ఒక గొప్ప కానుక తెచ్చిపెట్టాను. అదెంత గొప్ప కానుకంటే దాన్ని మీరు మీ వద్ద ఉంచుకోటానికి గర్వించేటంత గొప్ప కానుకది. చూస్తారాది? చెప్పండి జలాల్, ఇది సాటిలేని కానుకను ఒప్పుకుంటారా? ఇలాంటిది దర్బారులో ఉండాలి. హుజూర్, ఎప్పటినుంచో ఈ దాసి మిమ్మల్ని అడుగుతోంది కదా, మీ పెదవులపై ఆ చిరునవ్వులకి కారణం ఏమిటని. నా శత్రువుకి హాని జరగబోతున్నప్పుడు రేషం దానంతటదే మా వదనంలో నవ్వు కనిపిస్తుంది. ఆ జోదా బేగంకి భవనంలో తను ఎక్కడుండాలో తెలిసొస్తుంది. నేటితో జోదా బేగం కల భంగమైపోతుంది. ఇక మా కల మా కల నెరవేరబోతోంది. రామ్ చరణ్ సాహెబ్ గారు ఇంతవరకు రాలేదా? అరే, కళాకారులు కదా వారు రావాలనుకున్నప్పుడే వస్తారు. అరే, నేను నీలిరంగు దుస్తులే వేసుకొచ్చాను. ఇంకా ఎంతసేపు వేచుండాలో ఏమో. ఇక్కడికి విచ్చేసిన స్త్రీలందరికీ ఈ రామ్ చరణ్ పాండే వందనాలు. ఇప్పుడు మా సంగీతం మీకు వినిపించడానికన్నా ముందుగా మేం మిమ్మల్ని ఒకటి అడగదలిచాం. అసలు మేం మీకోసం ఎందుకు పాడాలి? అందుకు సమాధానం నేను చెప్పదలిచాను రామ్ చరణ్ సాబ్. మీ సప్తస్వరాల్లో ఎంతటి మహిమ ఉందో అలాగే భారతదేశపు సకల వర్ణాలు మీ సంగీతంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ అంతఃపురంలో కూడా అన్ని ప్రాంతాల వర్ణాలు ఉన్నాయి. ప్రతి మతానికి, సంస్కృతికి, ప్రతి సంప్రదాయానికి చెందిన వాళ్ళున్నారిక్కడ. తమరే అన్నారుగా, తమరి సంగీతం సకల వర్ణాలని ఏకవర్ణం చేస్తుందని. అందుకే నా కోరిక ఏమిటంటే, ఇక్కడికొచ్చిన అన్ని మతాల వాళ్ళు, అన్ని సంస్కృతుల వాళ్ళు, ప్రతి మనిషి తమరి సంగీతంలో మునిగిపోయి ఏకమైపోవాలని. ఇక్కడున్న బేగంలో ఒకరు రాజపుత్ర వంశం వారు. మహారాణి జోధా గారికి జయం. అప్రమత్తంగా ఉండండి. బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేం చేస్తున్నారహో. నేటి ఈ ఉత్సవంలో మీ అందరి సమక్షంలో మా విశిష్ట బేగం రుకయ్య బేగం గారిని కోరుకునేది ఏమిటంటే, వారు మా వద్దకు వచ్చి ఇక్కడ కూర్చోవాలని కోరుతున్నాం. ఇక మా రెండవ వైపు ఎవరు కూర్చోవాలని కోరుతున్నామంటే, ఈ మధ్య మేము చాలా ప్రత్యేకంగా అంగీకరించినది. నువ్వు వెళ్ళి మా ప్రత్యేకమైన కానుకను తీసుకురా.
ఆ పరదాన్ని తొలగించు. అరే ఆ సంగతే మర్చిపోయాను. మామూలుగా ఈ స్థానంలో మా విశిష్ట బేగములు మాత్రమే కూర్చుంటారు. కానీ ఇవాళ మొదటిసారిగా మా ఈ విశిష్ట కానుకని మా చెంత కూర్చోబెట్టుకోనున్నా. అదేమిటి రామ్ చరణ్ సార్, ఇదివరకు మా చొరకత్తి వాడి చూశారు, ఇప్పుడు ఈవిడ కన్నులు కూడా మా చొరకత్తిలాగే వాడిగా ఉన్నాయా? నిస్సందేహంగా మనసు అదుపు తప్పింది, మా స్వరాలు కూడా వశం తప్పాయి. కానీ అదంతా ఒక క్షణం మాత్రమే. అయితే మీకు మేము నేడు మా గానం తప్పక వినిపిస్తాం. ఆ అందాల రాశి కోసం పాడతాం. అంతటి అందాన్ని మేము ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. రండి. షెహెన్షా, ఈమె పేరు బెనజీర్. అబుల్ మాలి అంతఃపురంలో ముఖ్యమైన కళాకారిణి. రండి, ఇలా మా చెంతకొచ్చి కూర్చోండి. రామ్ చరణ్ సాబ్, ఇక మీరు సంగీతాన్ని ఆరంభించండి. చిత్తం. నిన్నేమో గాలివాన, ఇవాళేమో పిడుగులు పడ్డాయి. పెద్దమ్మ గారు, జోదా బేగం, తమరికి ఒకటి చెప్పాలి. ఇప్పుడే చెప్పచ్చా లేక? చెప్పండి. సరే, మీ ఇష్టం. షెహెన్షా గారి ఆదేశాల ప్రకారం మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
షెహన్షా గారికి ఈ సమయంలో తమరు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు. నువ్విది వరకెన్నడూ ఇలా చేయలేదు కదా జలాల్. విశిష్ట బేగం స్థానంలో ఒక అపరిచిత యువతిని కూర్చోబెట్టుకోవటం, అలాగే సొంత బేగం అక్కడి నుంచి వెళ్లిపోమ్మని సందేశం పంపించడం, ఇది ఒక భార్య పట్ల వ్యవహరించవలసిన తీరు కాదు. మొఘలాయి దర్బారు సంస్కారం అంతకన్నా కాదు. అమిజాన్ మీరంటోంది ఎలా ఉందంటే మేము అకారణంగా చేశామన్నట్టుంది. మేము అలా చేయడానికి వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అలాగే ఒక షెహన్షాగా మేము చేసే ప్రతి పనికి మేము వివరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ కారణం ఏమిటి? అమిజాన్, ఇది భార్యాభర్తల మధ్య నడుస్తున్న వ్యవహారం. మా ఉద్దేశంలో అది అంతవరకే ఉండడం మంచిది. భార్యాభర్తల వ్యవహారం వాళ్ల వరకే ఉండాలని నేను కూడా అంగీకరిస్తాను. ఆ చిరాకులు నిండు దర్బార్లో అందరి ముందు చూపించడం సరైంది కాదు. దర్బార్ అన్నాక ఒక సంస్కృతి పాటించాల్సి ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల కోసం జోధా బేగంని బహిరంగంగా అవమానించడం సమంజసం కాదు. మీ ఇద్దరి మధ్య మళ్లీ ఏదైనా అపార్థం తలెత్తలేదు కదా? అమిజాన్, ఏం జరిగిందో ఏంటో అనేది మేము చెప్పుకోలేము, కానీ ఒకటి మాత్రం చెప్పగలం, ఈసారి మా తప్పు ఎంత మాత్రం లేదు. అందరితో పాటు సంగీతం వినాలన్నది మీరు కోరుకున్న కోరిక, అది తీరిపోయింది. ఇక చాలా పొద్దుపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఓ జగద్రక్షక, పదే పదే ఇలాగే జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్య దూరాలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి. అస్సలాం వాలేకుం రుకయ్యా బేగం. వాలేకుం అస్సలాం. కూర్చోండి. శుక్రియా. రుకయ్యా బేగం, నేటి సాయంత్రం జరిగిన ఉత్సవం మీకు నచ్చిందా? రామ్ చరణ్ గారి పాట మళ్లీ వినే అవకాశం లభించింది. చాలా నచ్చింది. వారి గానంలో ఏదో మత్తుంది. నేనంటుంది గానంలో మత్తు గురించి కాదు రుకయ్యా బేగం. నేను ఆ బెనజీర్ అందంలో మత్తు గురించి అంటున్నాను. ఆ బెనజీర్ అందం ఎంత అద్భుతమంటే షెహన్షా గారిని కూడా మైమరిపించింది. ఎంతగా మైమర్చిపోయారంటే వారు జోధా బేగం స్థానంలో బెనజీర్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు. వల్లాహ్, అప్పుడు జోధా బేగం ముఖం చూసి తీరాల్సిందే. ఇక షెహన్షా గారు జోధా బేగం గురించి ఏమన్నారంటే, చాలు, ఈ విషయంలో నేనింకేమీ వెందల్చుకోలేదు. ఆ ఉత్సవంలో జరిగింది అందరూ చూశారు. నేను జలాల్ని బాల్యం నుంచి చూస్తూ వచ్చిందాన్ని. ఈ లోకంలో ఏ వస్తువు కూడా జలాల్ని వశపరుచుకోలేదు. ఆయన దేని మీద ప్రేమలో పడరు. ఇక అందచందాల సంగతంటారా? అవి జలాల్కి కేవలం ఆట బొమ్మలతో సమానం. తనవి తీరేదాకా ఆడుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు మీకు తెలుసు కదా. మీకు జలాల్ బాల్యం గురించి తెలుసని ఒప్పుకుందాం. మీరు తనని బాగా అర్థం చేసుకోవచ్చు. కానీ వయస్సుతో పాటు వచ్చే నాకు గల అనుభవం, నన్ను క్షమించండి, మీకు ఎంత మాత్రం లేదు. నా అనుభవంతో చెప్పేదేమిటంటే, ప్రతి మగవాడికి ఒక స్వభావం ఉంటుంది. ఈ స్వభావం అందరికీ ఉన్నట్టే మన షెహన్షా గారిలో కూడా ఈ స్వభావం ఉంది. మీ ఉద్దేశంగాని జలాల్ ఇక నాకు దూరమైపోతారని చెప్పడం కాదు. మీరు మళ్లీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు రుకయ్య బేగం. నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, జలాల్పై ఒక మంత్రంలా పనిచేస్తున్న జోధా బేగం ప్రభావం మెల్లమెల్లగా తగ్గిపోతుందని మాత్రమే. జోధా బేగంని జలాల్కి దూరం చేయడానికి బెనజీర్ కంటే మంచి ఎత్తు ప్రస్తుతం మరొకటి ఉండబోదు. మీరిక్కడికి ఎందుకు వచ్చారా? మేము మిమ్మల్ని చూడదలుచుకోలేదు. అయినా మీరు మమ్మల్ని చూడాలని ఈ విధంగా ఇక్కడికి రావటం, ఇది తమరికి తిరిగి ఇవ్వాలని వచ్చాను. దీన్ని నన్ను ఉత్సవానికి వేసుకోమనిచ్చారు. అయితే ఉత్సవానికి అసలు మీరు నన్ను ఆహ్వానించకపోయినప్పుడు దీంతో ఇక నాకు ఎలాంటి పని లేదు. ఇలా రెండు చేతులతో పట్టుకోవాలి. కొంచెం వెనక్కి జరగండి. దీన్ని ఇప్పుడు మీ శరీరంలో ఓ భాగంగా భావించాలి.